మహానాడు అయితే హైబ్రిడ్ మోడల్‌లో రెండో రోజు స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతం మనతో పాటు హోమ్ మినిస్టర్ అనిత ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అనిత గారు, హైబ్రిడ్ మోడల్‌లో మహానాడు రెండో రోజు స్టార్ట్ అయింది. ఎలా అనిపిస్తుంది? యాక్చువల్‌గా ఇది మాకు ఒక మంచి ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే ఇంతవరకు ఒక 20,000 మంది, 30,000 మందితో చేసుకునే మహానాడుని చూసాం. 3,00,000 మందితో చేసుకునే మహానాడుని చూసాం. కానీ సుమారు 8,00,000 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈరోజు మహానాడులో వీక్షించడమే కాదు, వాళ్ళందరూ కూడా పాలు పంచుకొని మహానాడు తాలూకా వైభోగాన్ని, అదేవిధంగా మహానాడు మహాజాతరని కూడా గ్రామ గ్రామాన తెలియజెప్పే విధంగా ఈరోజు మహానాడు ఉండడం అనేది నిజంగా చెప్పాలంటే ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ మా అందరికీ కూడా. గౌరవ నారా లోకేష్ గారిని నేను ఎప్పుడూ అంటాను, "యూ ఆర్ సో బ్లెస్డ్ బాబు" అని. కానీ నిజంగా బ్లెస్డ్. ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత నేను ఎక్కడో కొంచెం ఆలోచించా. అయ్యో! నెల్లూరులో జరగబోయే మహానాడు ఇలాగ వర్చువల్‌గా జరగాల్సిన అవసరం వచ్చింది. హైబ్రిడ్ వచ్చింది. ఫస్ట్ టైమ్ సార్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు అని కొంచెం అనుకున్నాం. కానీ దానికి పదించి ఈరోజు ఆ మహానాడు ఎంత గ్రాండ్‌గా జరుగుతుందో మనందరం కూడా చూసాం. నేను ఒకటి మాత్రం క్లియర్‌గా నమ్ముతానండి. మనం సక్సెస్ అవుతున్నామంటే అవతలోళ్ళు చేసిన విమర్శలు బట్టే మనం సక్సెస్ అవుతున్నాం అన్న సంగతి తెలుస్తది. మేము సక్సెస్ అయ్యాము మహానాడులో అన్నది నిన్న వైసీపీ పార్టీ వాళ్ళు కూర్చొని చేస్తున్న విమర్శలను బట్టి మేము సక్సెస్ అయ్యామన్నది అయితే మాకు తెలుసు. నారా లోకేష్ గారు 33% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళైతే మీ మీద ఆరోపిస్తున్నారు. కేంద్రం ఆల్రెడీ 33% ఫైనల్ చేసిద్దని మీరు కావాలని ఇచ్చారు. బోగస్ రిజర్వేషన్ అంటారు. దీన్నేమంటారు? నువ్వెందుకు ఇవ్వకూడదు? ఇన్ని రోజులు నువ్వేం చేసావు? అంటే ఒకటి అసలు ఆ మాట మాట్లాడే అర్హత కూడా అతనికి లేదు. ఈరోజు సొంత చెల్లిని, తల్లిని రోడ్డు మీద పడేసి, సొంత చెల్లికి, తల్లికి ఇవ్వాల్సిన ఆస్తి కూడా ఇవ్వకుండా, ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్ గురించి నువ్వెందుకు మాట్లాడాలి? అసలు నీకేంటి సంబంధం? ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఒక క్వెషన్. సెకండ్ వన్, ఈరోజు మా పార్టీ మేము ముందుకొచ్చి మహిళా రిజర్వేషన్ బిల్ అక్కడ అయినా పాస్ అయినా అవ్వకపోయినా మా రిజర్వేషన్ మేము ఇస్తాము అంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే నేను కూడా చేయగలనని చెప్పి ముందుకు రా. ఆ రోజు పార్లమెంట్‌లో 33% రిజర్వేషన్ గురించి బిల్ వచ్చినప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేసావు కదా! మరి ఆ రోజు యాక్సెప్ట్ చేసాను అనౌన్స్ చేసావు. మరి ఇది కూడా యాక్సెప్ట్ చెయ్యి. అంతే తప్పించి ఈరోజు నువ్వు మాట్లాడే మాటలేంటి? నేను ఒకటే అంటున్నా. ముందు ఇవన్నీ పక్కన పెట్టి, ముందు నీ చెల్లికి ఇవ్వాల్సిన వాటా ఇచ్చేయి పాపం. అలో లక్ష్మణ అని ఏడుస్తుంది ఆ పిల్ల. నీ గురించి పాటుపడింది. నీ గురించి రోడ్డు మీద నడిచింది. ఈరోజు రాజకీయంగా ఎదుగుతోంది. ఒక అన్నదమ్ముడిగా నీ బాధ్యత ఆ అమ్మాయికి మీ తండ్రి గారు ఇచ్చిన ఆస్తిని ఆ అమ్మాయికి ఇచ్చేసేయి. అప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి లేదా మహిళల సాధికారత గురించి నీ పార్టీ నువ్వు మాట్లాడేది గాని. ఆడబిడ్డ నిధి ఇవ్వకుండా శ్రీశక్తి అండ్ మహానాడు పేరు ఎలా పెడతారని వైసీపీ వాళ్ళు మీ మీద ఆరోపిస్తున్నారు. దీన్నేమంటారు? నేను అన్నిటికి ఒకటే సమాధానం. మీ నాయకుడిని ఆళ్ళ చెల్లికి ఇవ్వాల్సిన వాటా ఇచ్చిమనండి. వాళ్ళ చెల్లికి ఇవ్వాల్సిన స్త్రీనిధి ఆవిడకి ఇచ్చిమనండి. ఇచ్చేస్తే ఆ తర్వాత విషయాలు మేము మాట్లాడుకుంటాం. ఇది మహానాడు కాదు దగానాడు అని చెప్తున్నారు రోజా గారు. దీన్నేమంటారు? లాస్ట్ ఇదే మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు గారిని పొగిడిన రోజులు ఒక్కసారి ఆవిడ గుర్తు తెచ్చుకోవాలి. ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇదే మహానాడు వేదికగా ఆవిడ మాట్లాడిన మాటలు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ఆవిడ గురించి ఈ టైంలో మాట్లాడడం అవసరమా? అంటే విలువలు లేని వాళ్ళ గురించి విలువ ఉన్న చోట నేను మాట్లాడడం మంచిది కాదు. థ్యాంక్ యూ. సో చూశారు కదా, మహానాడు కార్యక్రమం రెండో రోజు అయితే అంగరంగ వైభవంగా హైబ్రిడ్ మోడల్లో చేస్తున్నారు. కెమెరామెన్ గిరస్తో అథా మొహమ్మద్, ఆర్టీవీ విజయవాడ.